హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్ కంటిన్యూ చేయండి, దాంతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వచ్చేసి మనకి ఇవాళ 254 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గర 240 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ అండ్ ఎవ్రీథింగ్, స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ అన్ని కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. స్మాల్ క్యాప్ 2% పైన క్లోజ్ అయింది, అండ్ మిడ్ క్యాప్ 3% దగ్గర పైన క్లోజ్ అయింది. ఓవరాల్గా అన్ని కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిన్న మనం ఏం అనాలిసిస్ చేసాం, మార్కెట్ అనేది ఇక్కడ ఈ లెవెల్ 22,100 అండ్ 22,140 పైకి వెళ్తే ఇక్కడ పాజిటివ్గా షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. సో మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ అయింది ఈ పాయింట్లో, దీని కింద ఓపెనింగ్ అయింది. ఫస్ట్ క్యాండిల్లోనే 15 మినిట్స్ క్యాండిల్లోనే బిగ్ బులిష్ క్యాండిల్ కనిపించింది స్ట్రెంత్. దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయో 22,200 లెవెల్, ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. సో ఇప్పుడు ఈ పాయింట్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. 22,200 లెవెల్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది, అండ్ మార్కెట్ 22,250 లెవెల్ ఆర్ 260 లెవెల్, ఈ లెవెల్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. రేపు ఎక్స్పైరీకి ఈ లెవెల్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లో ఉండొచ్చు. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు సి సైడ్లో ఉండొచ్చు మనం, అండ్ అప్పర్ సైడ్లో 22,400 అండ్ 22,454 వరకు ప్లాన్ చేయవచ్చు. సో ఆల్రెడీ ఇవాళ కూడా నేను అదే చెప్పాను, మార్కెట్ దగ్గర 22,400 వరకు వెళ్ళింది. సో ఈ పాయింట్లో మనం అనాలిసిస్ చేస్తాం టెలిగ్రామ్లో. సో టెలిగ్రామ్లో కావాల్సి మీరు వెళ్ళి వీడియో కూడా చెక్ చేయొచ్చు. లైవ్ మార్కెట్ అనాలిసిస్ చేసాం మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, సో ఎవ్రీడే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లైవ్ మార్కెట్ అనాలిసిస్, దాంతోపాటు ఆప్షన్ చైన్ డేటా, దాంతోపాటు ఏదైతే మన టూల్ ఉందో ఆల్గో టూల్, ఆ లెవెల్స్ కూడా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాం ఎవ్రీడే మార్కెట్ టైమ్స్లో. సో ఇంపార్టెంట్, సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనం చూస్తే, సో ఈ పాయింట్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది, అప్ సైడ్లో వెళ్ళింది. సో ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లో ఉండొచ్చు. 22,250 అండ్ 22,200 పైన ఉన్నంతసేపు పాజిటివ్లో ఉండొచ్చు. బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలి మార్కెట్లో అంటే, మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చేసింది అనుకోండి, 22,200 కిందికి ప్రైస్ కనుక వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. 22,200 కిందికి వస్తే అప్పుడు మనం నిఫ్టీలో బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు ఈ లో టార్గెట్ ఉంటుంది 22,100 లెవెల్, అండ్ డౌన్ సైడ్ 22,000 లెవెల్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం కనిపిస్తుంది ఏంటంటే స్లైట్లీ పాజిటివ్ అయితే కనిపిస్తుంది, స్లైట్లీ హైయర్ రైస్ అయితే కనిపిస్తున్నాయి. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు రేపు సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి ప్రైస్, అప్పుడు మనం వ్యూ అనేది చేంజ్ చేసుకుందాం బేరిష్ వ్యూకి. అప్పుడు మనం 22,200 కిందికి వస్తే పీ సైడ్లో ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో రేపటికి. ఓకేనా, సో ఇది మనకి నిఫ్టీ. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బికాస్ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే సెన్సెక్స్లో కూడా అంతే. సో ఈ క్యాండిల్లో మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం వచ్చింది, అండ్ ఇక్కడ మీరు చూస్తే 73,351 మార్క్ చేసి ఉంచాను, అండ్ ఇక్కడ దీనిపైన 73,540 లెవెల్, అండ్ దాని తర్వాత 73,700 లెవెల్ దగ్గరలో. సో ఈ పాయింట్లో సెలర్స్ మార్కెట్లో రిజెక్ట్ చేసిన పాయింట్స్ ఇవి. సో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్స్లో నేను డ్రా చేసి పెట్టాను. సో మార్కెట్ ఈ లెవెల్స్ని మార్కెట్ ఇవాళ ఒకసారి టెస్ట్ చేసింది, దాని తర్వాత బ్రేక్ చేసింది, అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ లెవెల్స్ పైకి వెళ్ళి అగైన్ ఈ లెవెల్స్ ఏమైనా స్లైట్లీ పుల్ బ్యాక్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ పైన అంటే 73,500 పైన ఉన్నంతసేపు సెన్సెక్స్ పాజిటివ్లో ఉండొచ్చు, సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్ ఇవాళ డే హైస్, అండ్ ఇది బ్రేక్ చేస్తే మార్కెట్ 74,000 అండ్ 74,300, 200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ పైన. సో సెన్సెక్స్లో బేరిష్ ఎప్పుడు అవ్వాలి సెన్సెక్స్లో అంటే, మార్కెట్ సెన్సెక్స్ 73,500 ఆర్ 73,350 కిందికి వస్తే అప్పుడు మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 73,350 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో, అండ్ డౌన్ సైడ్లో 73,000 అండ్ 72,700 వరకు మార్కెట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి
సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలో ఉంది ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే మల్టిపుల్ టైమ్స్ మీకు ఇక్కడ రెసిస్టెన్సెస్ కనిపిస్తాయి 48,500 లెవెల్. సో ఈ లెవెల్స్లో మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం, బులిష్ ప్యాటర్న్ ఉంది. సో మార్కెట్ హైయర్ రైజ్ చేస్తూ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్లో మార్కెట్ రెసిస్టెన్స్ ఉంది. సో 48,400 అండ్ 48,500 లెవెల్ దగ్గర బాగా టైం స్పెండ్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ 48,600 పైన మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయ్యి హోల్డ్ చేస్తుంది అనుకోండి, రేపు ఏదైతే ఇవాళ డే హైస్ ఉన్నాయో దాని లెవెల్స్ పైన మార్కెట్ కనుక ఉంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ లేదా మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి 48,400 కిందికి వస్తే అప్పుడు మీరు ఇక్కడ బేరిష్ ప్లాన్ చేయొచ్చు. బట్ కొంత క్వాంటిటీ తక్కువ పెట్టండి, ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు 48,200 కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు స్ట్రక్చర్ బ్రేక్ అయిపోతుంది, అక్కడ మనం స్ట్రాంగ్లీ పీ సైడ్లో హోల్డ్ చేయొచ్చు. అప్పుడు 48,000 అండ్ 47,800 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 48,600 పైన ఉంటే ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు షార్ట్ కవరింగ్. అండ్ అప్ సైడ్లో 48,700 అండ్ అదేవిధంగా 48,800 49,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెస్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి రేపు ఎక్స్పైరీ నిఫ్టీది. సో ఏప్రిల్ నుంచి నిఫ్టీ ఎక్స్పైరీ డేట్ చేంజ్ అవుతుంది. సో ఎప్పుడు మనకి థర్స్డే ఉంటుంది. సో నిఫ్టీ వచ్చేసి నెక్స్ట్ మనకి ఏప్రిల్ నుంచి మనకి మండే అవ్వబోతుంది. ఓకేనా, నిన్న రివైజ్ చేశారు ఆల్రెడీ, నేను ఆ డేటా కూడా మీకు షేర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే నిఫ్టీ కాల్ సైడ్ మనం చూస్తే రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం కాల్ సైడ్, దాని తర్వాత మనం పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే 1,29,000 1,60,000 ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి అండ్ 1,29,000 ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ యాడ్ అయింది 22,550 81,000 మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇంకా ఎక్కువగా మనకి 22,500 లెవెల్తో 1,60,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 22,500 లెవెల్ అండ్ 22,700 లెవెల్. అండ్ దానికైనా పైన అయితే 22,800 లెవెల్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్ మనం చూస్తే 22,300 లెవెల్లో మనకి 88,000 ఉంది. అండ్ దాని తర్వాత 22,200 లెవెల్ దగ్గర 1,25,000 ఉంది. అండ్ 22,100 లెవెల్ దగ్గర 1,41,000 ఉంది. సో ఈ లెవెల్స్ మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ డేటా పరంగా చూస్తేనైతే నిఫ్టీలో స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇంకొక పాయింట్ స్టిల్ ఇంకా కూడా డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే స్టిల్ ఇంకా కూడా పిక్చర్ నెగిటివ్లో ఉంది. కాకపోతే మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అది మనకి ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే అప్పుడు మనకి షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఈ లైన్స్ అన్ని కూడా తీసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఒక స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ క్లియర్లీ ఇంకా కూడా బేరీ స్ట్రక్చర్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లైన్ చార్ట్ పెట్టాను సో దట్ మీకు అర్థం అవ్వడానికి. సో క్లియర్లీ ఇంకా కూడా ఓల్డ్ ప్యాటర్న్ మనకి స్ట్రక్చర్ బేరీ స్ట్రక్చర్ ఉంది. బట్ కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి స్లైట్లీ 22,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్లో మార్కెట్లో ప్రీవియస్లీ సపోర్ట్స్ ఉన్నాయని చెప్పి కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఈ పాయింట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పాయింట్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇదే లెవెల్లో సపోర్ట్ ఉంది, మేజర్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ అదే లెవెల్ నుంచి రియాక్షన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ చూస్తే 300 పాయింట్స్ బౌన్స్ చేసింది. అక్కడ నుంచి మనం 22,300 పైన మార్కెట్ ట్రేడ్ అయింది. ఆల్మోస్ట్ మనం చూస్తే 22,000 లెవెల్ నుంచి 300+ పాయింట్స్ మనకి అప్ సైడ్లో బౌన్స్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్ కంటిన్యూషన్ అవుతుంది. ఒక లెవెల్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ మనకి 22,200 కిందికి వస్తే అప్పుడు మళ్ళీ బేరిష్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్. ఓకే, సో ఓవరాల్గా ట్రెండ్ మనకి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం స్టిల్ ఇంకా కూడా నిఫ్టీ బేరిష్ ట్రెండ్లోనే ఉంది. ఓకే, సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో హయ్యర్ టైం ఫ్రేమ్ లెవెల్స్ ఇంపార్టెంట్. హయ్యర్ టైం ఫ్రేమ్స్ లెవెల్స్ పైనే మనకి చిన్న టైం ఫ్రేమ్స్లో అంటే డైలీ టైం ఫ్రేమ్ ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం ఇంట్రాడేలో చిన్న టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత మనం బిట్కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 వచ్చేసి డౌ జోన్స్ పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ US Tech 100 కూడా పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్కి వచ్చేసి ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉంది. ఓవరాల్గా అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్లో కనిపిస్తున్నాయి. అండ్ బిట్కాయిన్ వచ్చేస్తే బిట్కాయిన్ కూడా మీరు చూసినట్టయితే పాజిటివ్ దగ్గర 4% పైన
బిట్ కాయిన్లో కూడా ర్యాలీ కనిపిస్తుంది. నిన్న బిట్ కాయిన్ మార్కెట్ ఫాల్ అయింది, దాని తర్వాత క్లోజ్ అయింది మాత్రం డోజీ క్యాండిల్ స్లైట్లీ బులిష్ క్యాండిల్లో క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ బిట్ కాయిన్లో మీరు చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్, దాని తర్వాత మార్కెట్ అనేది దానిపైన ఏదైతే డోజీ క్యాండిల్ ఉందో ఆ హైస్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. బట్ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఒకవేళ క్లోజ్ అయ్యి మార్కెట్ ఇది కంటిన్యూ చేసింది అనుకోండి, ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే అగైన్ మళ్ళీ మార్కెట్లో ఒక బులిష్ మూవ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక రేంజ్లో ఉన్నట్టు, సో ఈ పాయింట్లో మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఈ పాయింట్లో మార్కెట్లో సపోర్ట్ ఉంటుంది. ఈ మధ్యలో కొద్దిగా టైం అయితే స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సైడ్ వేస్ టు బులిష్ స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఈ పాయింట్లో. ఓకే, సో ఈ పాయింట్లో మార్కెట్ కనుక డౌన్ సైడ్లో రాకూడదు అండ్ ఈ పాయింట్లో అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్లైట్లీ ఇక్కడ హైయర్ రైస్ కనిపిస్తుంది 81,400 అండ్ ఇక్కడ మనకి ఈ లోస్ చూసారనుకోండి, ఈ లోస్ని చూస్తే స్లైట్లీ హైయర్ రైస్ కనిపిస్తుంది. ఈ లో ప్రొటెక్టెడ్ ఉంది, సో మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి అయితే రాకూడదు. ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వస్తే ఫర్దర్గా డౌన్ సైడ్లో స్ట్రాంగ్లీ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్లో. సో యాజ్ ఆఫ్ నో అయితే ఏదైతే ప్రీవియస్ డే క్యాండిల్ హైస్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు బిట్ కాయిన్లో. ఈ లెవెల్స్ పైన ప్రీవియస్ డే హైస్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లో ఉండొచ్చు. ఇక్కడ నుంచి కొద్దిగా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ప్రీవియస్ డే హైస్ పైన ఉన్నంతసేపు. మార్కెట్ ఒకవేళ ప్రీవియస్ డే హైస్ కిందికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం కొద్దిగా చిన్న టైం ఫ్రేమ్లో చూసి అక్కడ నుంచి షార్ట్ అనేది ప్లాన్ చేయొచ్చు బిట్ కాయిన్. ఓకే, సో బిట్ కాయిన్ ట్రేడ్ చేయాలంటే దేంట్లో ట్రేడ్ చేస్తారు? delta.exchange ఇండియాలో మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. స్టిల్ మీకు ఇంకా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోలేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అయితే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు delta.exchange ఇండియా వెబ్సైట్లో. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.